శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి ఏప్రిల్ 30, 2025 సంవత్సరం. మన సబ్స్క్రైబర్స్ అందరికీ అక్షయ తృతీయ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. ఇక మనం కువైట్కి సంబంధించిన ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే, కువైట్కి సంబంధించినటువంటి క్యాబినెట్ ఈ సంవత్సరం బక్రీద్ పండుగకు సంబంధించినటువంటి సెలవు దినాలని ప్రకటించింది. సో అవి మనకి జూన్ 5వ తారీఖు నుంచి ప్రారంభమై 9 వరకు ఉండనున్నట్లు తెలియజేస్తున్నారు. వరుసగా 5 రోజులు ఏదైనా ఉండబోతున్నాయి. 5వ తారీఖు గురువారం వచ్చింది, 6వ తారీఖు శుక్రవారం, 7వ తారీఖు శనివారం, 8 వచ్చి ఆదివారం వచ్చింది. అయితే యాక్చువల్ సెలవులు వచ్చి 5, 6, 7, 8 మాత్రమే. మరి 9వ తారీఖు ఎందుకు సెలవు అంటే రెస్ట్ డే, విశ్రాంతి దినం అనమాట. ఎందుకంటే వరుసగా 4 రోజులు సెలవులు తీసుకున్నారు కాబట్టి 5వ రోజు విశ్రాంతి రోజు అనమాట. ఆ రోజు మళ్ళీ రెస్ట్ తీసుకుంటారు. 9వ తారీఖు తర్వాత 10వ తారీఖు తిరిగి మళ్ళీ అన్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఓపెన్ అవుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఈ సంవత్సరం బక్రీద్ పండుగ సెలవులు వరుసగా 5 రోజులు అయితే ఉండబోతున్నాయి. జనరల్గా ప్రతి సంవత్సరం 6 నుంచి 7 రోజులు అయితే వస్తూ ఉంటాయి. కాకపోతే ఈ సంవత్సరం మాత్రం మధ్యలో శుక్రవారం శనివారం రావడంతో అది తగ్గిపోయింది. సో మధ్యలో వచ్చింది శుక్రవారం శనివారం. సో ఆ కారణం చేత సెలవులు అయితే తగ్గిపోయాయి. జూన్ 5 నుంచి జూన్ 9 వరకు సెలవులు ఉంటాయి. 10వ తారీఖు తిరిగి ఆఫీసులన్నీ కూడా ఓపెన్ అవుతాయి. నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, మన తెలుగు డ్రైవర్ వీరాంజనేయులు కువైట్లో హత్య గావించబడినటువంటి కేసు ఏదైతే ఉందో దానిపైన కువైట్కి సంబంధించిన న్యాయస్థానం ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతనికి మరణశిక్ష విధిస్తున్నట్లు తీర్పునిచ్చింది కదా. సో ఆ తీర్పు వెలువడించిన తర్వాత మనం వీడియోలో చెప్పిన తర్వాత ప్రస్తుతానికి చాలామంది దానికి స్పందిస్తూ కామెంట్స్ అయితే మెసేజ్ పెట్టారు. సో అలాగే మిగతా సోషల్ మీడియాల ద్వారా కూడా దీనికి సంబంధించిన సమాచారం అయితే అందరికీ అందుబాటులోకి వచ్చింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ తీర్పుని అయితే స్వాగతిస్తున్నారు. సో మంచిగా తీర్పు ఇచ్చింది కువైట్కి సంబంధించినటువంటి న్యాయస్థానం. సో ఈ వ్యక్తికి అయితే న్యాయం జరిగింది, వారి ఫ్యామిలీకి ఇప్పుడు అసలైనటువంటి న్యాయం జరిగినట్లు అని చెప్పేసి చాలామంది అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ తీర్పు నుంచి. సో కువైట్ ప్రభుత్వం ఎటువంటి పారదర్శకత లేకుండా ఇక్కడ తీర్పు అయితే ఇచ్చిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి ఒక ప్రవాసీయుడు, అతనికి కాకపోతే చంపిన వ్యక్తి కువైట్కి సంబంధించిన పౌరుడే. సో వీళ్ళు ఏదో ఒకటి చేసి అతన్ని కేసు మరణశిక్ష లేకుండా తప్పించుకోవచ్చు కదా. కానీ న్యాయస్థానం అలా కాకుండా అతనికి కూడా మరణశిక్ష విధిస్తున్నట్లు తీర్పు అయితే ఇచ్చింది. కాబట్టి ఈ విషయంలో మాత్రం మనం కువైట్కి సంబంధించిన న్యాయస్థానానికి మనం థ్యాంక్స్ చెప్పాలి, అలాగే జోహార్లు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే నిష్పక్షపాతంగా తీర్పు అయితే ఇచ్చింది కువైట్కి సంబంధించిన న్యాయస్థానం. కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ వల్ల తెలియజేస్తున్న సమాచారం మేరకు రానున్న శుక్రవారం రోజున అంటే ఎల్లుండు కువైట్లోని కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. దానికి గల కారణం ఏంటంటే ఈ దోహా వాటర్ డిస్ట్రిబ్యూషన్ కాంప్లెక్స్ ఏదైతుందో అక్కడ మెయింటెనెన్స్ వర్క్ని నిర్వహించబోతున్నట్టు తెలియజేస్తున్నారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు ఇది ప్రారంభమవుతుంది. సుమారు ఒక 12 గంటల పాటు కొనసాగడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఆ సమయంలో ముఖ్యంగా ఒక 6 ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఆ 6 ప్రాంతాలు మనం చూసుకున్నట్లయితే ఆర్దియా, సబాహ్ అల్ నాసర్, రిహాబ్, ఇచ్బిలియా, జిలిబాల్ షువేక్ మరియు ఫెర్దౌస్. ఈ ప్రాంతాల్లో నీటి కొరత కొద్దిగా ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు ప్రస్తుతానికి కువైట్ వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి భద్రతా తనిఖీలు ఏవైతే ఉన్నాయో ఇందులో భాగంగా అహ్మదీ గవర్నరేట్లో వీళ్ళు తనిఖీలు నిర్వహిస్తున్నప్పుడు ఒక వెహికల్ నడుపుతున్న డ్రైవర్ పైన కొద్దిగా అనుమానం కలిగింది. సో దాంతో అతన్ని ఆపారు, ఆ వెహికల్ ఆపారు. వెహికల్ ఆపి చూస్తే అప్పటికే అతను కొద్దిగా అసాధారణ స్థితిలో అయితే ఉన్నాడు. దాంతో అతను ఐడి కార్డు చూపించమని చెప్పేసి అడిగారు. ఐడి కార్డు చూపించే క్రమంలో అతను ఐడి కార్డు బయట తీసినప్పుడు అందులో నుంచి ఒక ప్యాకెట్ అయితే బయటపడింది. ఆ ప్యాకెట్ ఏమిటంటే మాదక ద్రవ్యాలతో కూడినటువంటి చిన్న ప్యాకెట్ అది. సో దాంతో వాళ్ళు ఆ మాదక ద్రవ్యాలను స్వాధీనం చేస్తున్నారు. ఆ వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు. బహుశా అతను ఐడి కార్డు తీసినప్పుడు ఆ ప్యాకెట్ బయట పడకుండా ఉంటే పెద్దగా ప్రాబ్లం క్రియేట్ అయ్యేది కాదేమో. అది బయట పడడంతో చాలా చిన్న ప్యాకెట్ అది. మనకు మామూలు పేపర్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా చాలా ఒక గ్రాము 2 గ్రాములు ఉంటుందేమో దాంట్లో ఉన్నటువంటి మాదక ద్రవ్యం. అది ఎంతైనా సరే మొత్తం మీద మాదక ద్రవ్యాలతో దొరికాడు కాబట్టి ప్రస్తుతానికి అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు. కువైట్లో మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి నేరాలపై కొనసాగుతున్నటువంటి అణిచివేతలో భాగంగా కువైట్కి సంబంధించినటువంటి అధికారులు వీళ్ళకి అందినటువంటి రహస్య సమాచారం మేరకు బ్నిదాల్ గారు ఈ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించి ఒక కువైట్కి సంబంధించిన పౌరుడిని అదుపులో తీసుకున్నారు. అతని దగ్గర నుంచి భారీగానే మాదక ద్రవ్యాలు అతనికి స్వాధీనం చేసుకున్నారు. సుమారుగా 40 గ్రాముల కొకైన్, 20 గ్రాముల గంజాయి, 30 గ్రాముల హాషిస్ మరియు 3000 సైకోట్రోపిక్ మాత్రలు వీటిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆ వ్యక్తిని కూడా అదుపులో తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. కువైట్లో ఈ మధ్యకాలంలో డ్రైవర్లు ముఖ్యంగా ఫుడ్ డెలివరీ బాయ్లు ఏదైతే ఉంటారో అలాంటి వారిపైన దాడులు ఏదైనా జరుగుతూ ఉన్నాయి. అలాంటి సంఘటనే మరొకటి రీసెంట్గా చోటు చేసుకుంది. అదేంటంటే ముబారక్ అల్ కబీర్ ప్రాంతంలో
ఒక డ్రైవర్ దెబ్బలు తిన్నాడు, అతనితో పాటుగా మరొక వ్యక్తి కూడా దెబ్బలు తినడం జరిగింది. అది ఏమిటి, ఎలా జరిగింది అని పూర్తి వివరాలుగా మనం చూసుకున్నట్లయితే ముబారక్ అల్ కబీర్ ప్రాంతంలో ఒక కువైట్కి సంబంధించిన పౌరుడు ఒక ఆర్డర్ పెట్టాడు ఫుడ్ కోసం అని చెప్పేసి ఒక మతాంకి. ఆ మతాం నుంచి ఒక ఫుడ్ డెలివరీ బాయ్ ఆర్డర్ తీసుకొని ఆ కువైటీ అతని ఇంటికి వెళ్ళాడు. ఆర్డర్ ఇస్తున్నటువంటి క్రమంలో ఆ ఆర్డర్ విషయంలో వాళ్ళిద్దరికి కొద్దిగా వాగ్వాదం అయితే జరిగింది. అప్పుడు ఆ కువైటీ అతను ఏం చేశాడంటే ఈ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతని చెయ్యి విరిగేలా కొట్టాడు. ఎవరికి? డ్రైవర్కి చెయ్యి విరిగిపోయేంతటి పని అయిపోయింది, బాగానే దెబ్బలు తగిలాయి. సో దాంతో అతను ఏం చేశాడు, హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. సార్ ఇది జరిగింది, నాకు ఈ విధంగా చూడండి రిపోర్ట్ కార్డ్ అని చెప్పేసి ఆ దెబ్బలన్నీ చూపించి కంప్లైంట్ ఇచ్చాడు. దాంతో విచారణ కోసం చెప్పేసి ఆ కువైట్కి సంబంధించిన పవర్ని పోలీస్ స్టేషన్కి పిలిపించారు. విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో అక్కడ టేబుల్ పైన ఉన్నటువంటి సిగరెట్ యాష్ ట్రే తీసుకొని ఒక పోలీస్ అధికారి తలపైన బాగా గట్టిగా బాధేశాడు. ఎవరు? కువైటీ అతను. దాంతో అక్కడ ఉన్నటువంటి భద్రతా అధికారులు మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఆ కువైట్కి సంబంధించిన పవర్ని అతనిక అదుపులో తీసుకున్నారు. అయితే ఇక్కడ ఎవరికైతే ఏ పోలీస్ అధికారిని అయితే తలపైన కొట్టాడో అతనికి బాగా దెబ్బలు తగిలింది. అది ఎంతలా అంటే స్టిచ్చెస్ పడేంతటి గాయం అతనికి అయింది. సో దాంతో ఆ భద్రతాధికారిని అంటే ఆ పోలీస్ అతన్ని హాస్పిటల్ తరలించి ట్రీట్మెంట్ ఏదైనా చేయించారు. సో ప్రస్తుతానికి ఈ కువైట్కి సంబంధించిన పౌరుడి పైన 2 రకాలైనటువంటి కేసులు నమోదు చేశారు. ఒకటి వచ్చి డ్రైవర్ని విచక్షణారహితంగా కొట్టడం, చేయి విరిగేలాగా చేయడం. రెండవది వచ్చి డ్యూటీలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారి పైన చేయి చేసుకోవడం. ఈ విధంగా 2 కేసులు అతనికి నమోదు చేశారు. ప్రస్తుతానికి అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలు కూడా రెఫర్ చేశారు. అంటే న్యాయస్థానానికి ఈ ప్రాసిక్యూషన్కి అతనికి రెఫర్ చేశారు. ఎందుకంటే డ్యూటీలో ఉన్నటువంటి అధికారిపైన చేయి చేసుకోవడం అంటే చాలా పెద్ద నేరం అది. సో ఆల్రెడీ ఒకరిపైన చేయి చేసుకున్నావు, అది ఎందుకు తప్పు చేస్తావు అని చెప్పేసి అడగడానికి పిలిపిస్తే మళ్ళీ వీళ్ళని కూడా కొట్టడం. పోనీ ఎవరైనా సాధారణ మనుషులను కొట్టావా? కాదు, డైరెక్ట్గా పోలీసు వాళ్ళనే కొట్టావు. మరి ఇతనికి ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. కువైట్కి సంబంధించినటువంటి ప్రముఖ ఫోటోగ్రాఫర్ అయినటువంటి మొహమ్మద్ మురాద్, ఈయన గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో కూడా మనం చాలాసార్లు ఈయన గురించి చెప్పుకోవడం జరిగింది. ఈయన ముఖ్యంగా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అయిన. సో అడవుల్లో అలాగే ఎడారిలో ఇలాంటి చోట ఆయన ఎక్కువగా ఫోటోలు అయితే తీసుకున్నటువంటి జంతువులు కానీ నేచర్ పైన ఫోటోలు తీయడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈయన గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే మనం వరల్డ్ నేచర్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్లో ఈయన బ్రాంజ్ పథకాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. అది ఎందుకు వచ్చింది అనేసి అంటే ఈయన కువైట్లో ఉన్నటువంటి ఈ కుబ్బూర్ ఐలాండ్ ఏదైతే ఉందో, కుబ్బూర్ ఐలాండ్ ఉంది కదా, సో అక్కడ నక్కలు ఏవైతే ఉంటాయో వాటిపైన ఒక ఫొటోస్ అనేటువంటి షూట్ చేసి దాన్ని ఒక వీడియో రూపంలో చేసి వాళ్ళకి పంపించడం జరిగింది. దానికి గాను ఆయనకి ఈ అవార్డు అయితే దక్కింది. ఒకసారి మీరు కూడా వాటిని చూడొచ్చు, వీడియో అయితే ప్లే చేస్తాను. సో అవి నక్కలు కువైట్లో మనం మామూలుగా చూడడానికి అయితే కనపడవు, రాత్రి వేళ మాత్రమే కనిపిస్తుంటాయి. అయితే నేను ఎంతో కష్టపడి రాత్రి వేళల్లో వాటి కోసం కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని చిత్రీకరించి చాలా అందంగా, మామూలుగా ఏదో దూరం నుంచి తీయడం కాదు, చాలా అందంగా క్లారిటీగా చిత్రీకరించి వాటిని పంపించడం జరిగింది. సో అవి బెస్ట్గా సెలెక్ట్ అయ్యి బ్రాంజ్ పథకాన్ని కూడా ఆయన దక్కించుకున్నారు. కువైట్లో ప్రభుత్వ సేవలకి సంబంధించినటువంటి ధరలు ఏవైతే ఉంటాయో, రుసుము ఏదైతే ఉంటుందో, ఛార్జెస్ ఏవైతే ఉంటాయో అవి పెంచబోతున్నారని చెప్పేసి మనం గతంలో చెప్పుకున్నాం కదా. అయితే ఈ ఛార్జెస్ ఎప్పటి నుంచి అమల్లోకి రావచ్చు అనేసి అంటే ఒక 2 నెలల లోపే అమల్లోకి రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే క్యాబినెట్ దీనిపైన తుది నిర్ణయం ఏదైనా తీసుకోవాల్సి ఉంది. సో అది మ్యాక్సిమం అప్రూవల్ అయిపోయి, అంటే దీనికోసం సపరేట్గా కొంతమందికి అయితే కొన్ని టీమ్స్కి కేటాయించి వాళ్ళకి బాధ్యతలు అయితే అప్పచెప్పారు. సో వాళ్ళు ఫైనలైజ్ చేసిన తర్వాత క్యాబినెట్ దీన్ని అఫిషియల్గా అనౌన్స్ చేస్తుంది. వీళ్ళు దీన్ని అనౌన్స్ చేసిన తర్వాత 2 నెలల లోపే మనకి ఇది అందుబాటులోకి రానున్నట్టు తెలియజేస్తున్నారు. సో అది కనుక ఓకే అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఈ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో, రుసుములు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఫైనలైజ్ అయినప్పుడు మాత్రమే మనకి అవి ఆ ఛార్జెస్ ఎంతెంత పెరగచ్చు ఏమిటి అనే గురించి మనకి పూర్తిగా డీటెయిల్స్ ఏదైనా అందడానికి అవకాశం ఉంది. కువైట్కి సంబంధించినటువంటి వాతావరణ శాఖ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు ఈ వారాంతం వరకు, అలాగే ఆదివారం సోమవారం వరకు కూడా పగటి వేళల్లో ఉష్ణోగ్రతలు కొద్దిగా ఎక్కువగానే ఉండనున్నాయి. రాత్రి వేళల్లో మాత్రం కొద్దిగా తగ్గుతూ ఉన్నాయి. ఇవాళ వాతావరణంగా మనం చూసుకున్నట్లయితే కువైట్ వ్యాప్తంగా కొద్దిగా మేఘావృతం అయ్యింది. అలాగే ఉదయం పూట అయితే కనుక దుమ్ము చాలా ఎక్కువగా ఉండింది, సాయంత్రం అయ్యేటప్పుడు కొద్దిగా అది తగ్గింది. ఇక ఈ వారాంతం వరకు మనం చూసుకున్నట్లయితే పగటి వేళలో 41 నుంచి 45 డిగ్రీల వరకు అయితే కనుక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. రాత్రి వేళల్లో 28 నుంచి 29 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు అయితే కనుక నమోదు కానున్నాయి. అయితే పగటి వేళలో ఇంత ఎండ ఎక్కువగా ఉంది, ఎండ డైరెక్ట్ సన్లైట్ ఎక్కువగా ఉంటుందేమో అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. డైరెక్ట్ సన్లైట్ అయితే కనుక కొద్దిగా తక్కువగా ఉండనుంది, కొద్దిగా మేఘావృతం అయితే కనుక అయి ఉంటుంది, కానీ వేడి మాత్రం ఎక్కువగానే ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు.
వైభవ్ సూర్యవంశీ. ఈ అబ్బాయి గురించి, ఈ పేరు గురించి మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతానికి బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి మ్యాటరు, అలాగే అందరికీ బాగా పరిచయం అయిపోయినటువంటి వ్యక్తి. ఎందుకంటే క్రికెట్ చూడని వాళ్ళంటూ ఎవరు ఉండరు. అలాంటి క్రికెట్ ప్రేమికులందరికీ ఈ అబ్బాయి బాగా తెలిసి ఉంటాడు ఎప్పటికీ. నిన్న జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్ ఏదైతుందో ఆ మ్యాచ్లో ఈ అబ్బాయి ఒక రికార్డు సృష్టించాడని చెప్పేసి మనం చెప్పుకోవాలి. కేవలం 35 బాల్స్లో 100 పరుగులు సాధించాడు. అందులోనూ ఇతను కొట్టినటువంటి రన్స్ అన్నీ కూడా ఏదో సింగిల్స్ ఇలాంటివి కాదు, డైరెక్ట్గా 11 సిక్స్లు కొట్టాడు, 7 ఫోర్లు కొట్టాడు. రికార్డు లెక్కేసుకోండి, అక్కడికే 90 పరుగులు పైన అయిపోయాయి. ఇలాంటి రికార్డు ఇంతవరకు ఎవరికి లేదని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అది కూడా కేవలం 13 సంవత్సరాల వయసులో మాత్రమే. ఈ అబ్బాయి ఇంకా భవిష్యత్తులో ఏ స్టేజ్కి వెళ్తాడో ఒకసారి ఊహించండి. సచిన్ గడ్ దాటిపోయేటువంటి స్టేజ్కి వెళ్ళొచ్చాము బహుశా. అయితే ఈ అబ్బాయి ఏదో పెద్ద ఫ్యామిలీ నుంచి ఇతనికి రాలేదు, చాలా పేద ఫ్యామిలీ. ఈ అబ్బాయి కోసం తల్లిదండ్రులు ఇతనికి చాలా కష్టపడ్డాడని చెప్పేసి అంటున్నారు. ఈ అబ్బాయి ముఖ్యంగా ఈ కరోనా లాక్డౌన్ ఏదైతుందో అప్పటి నుంచి ప్రాక్టీస్ చాలా ఎక్కువగా చేశాడంట. ఈయన తండ్రి అయితే, ఈ అబ్బాయి యొక్క తండ్రి అయితే కనుక ఉద్యోగం కూడా మానేసి ఈ అబ్బాయి కోసమే రాత్రి 11 గంటలు పడుకొని మళ్ళీ తెల్లవారుజామున 2-3 గంటలు లేస్తాడంట ఈ అబ్బాయికి భోజనం తయారు చేసి ఇచ్చి ప్రాక్టీస్ పంపించడం కోసం. సో అంత కష్టపడ్డారు కాబట్టి ఈ అబ్బాయి దానికి తగ్గట్టుగానే కష్టపడి తల్లిదండ్రుల పేరు నిలబెట్టి ఇవాళ ఇంత స్థాయికి ఎదిగాడు. 13 సంవత్సరాల వయసులో ఇంతటి రికార్డు సాధించాడంటే ఒకసారి ఊహించండి. ప్రస్తుతానికి ఈ అబ్బాయికి చాలా ఆఫర్స్ ఇతనికి వస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఆల్రెడీ ఈ అబ్బాయికి కొన్ని కార్లు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది, కొంతమంది డబ్బులు ఇతనికి ఆఫర్ చేస్తున్నారు. ఇక ఈ అబ్బాయి ఫ్యూచర్ ఇతనికి నాకు తెలిసి చాలా బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. తిరిగి చూడాల్సిన అవసరం పని లేకుండా మంచి ఉన్నత స్థాయికి ఇతనికి వెళ్తాడు ఈ అబ్బాయి. సో ఇలాంటి వాళ్ళు అప్పుడప్పుడు మట్టిలో మాణిక్యం అంటారు కదా, ఆ విధంగా ఎక్కడో ఎదురు ఉంటారు, సడన్గా బయటపడుతూ ఉంటారు. మొన్నటి వరకు ఎవరో తెలియదు ఈ అబ్బాయికి. సింపుల్గా మీకు చెప్తాను, ఇన్స్టాగ్రామ్లో ఈ అబ్బాయికి మొన్నటి వరకు కేవలం 545K, అంటే సుమారుగా 5.5 లక్షలు మాత్రమే ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. అయితే నిన్న ఈ అబ్బాయి మ్యాచ్ ఆడిన తర్వాత ప్రస్తుతానికి ఫాలోవర్స్ ఎంత తెలిసిన 1.5 మిలియన్లు, అంటే సుమారుగా 15 లక్షల పైగానే ఫాలోవర్స్ ఇతనికి పెరిగిపోయారు. ఇప్పుడు మనం వీడియో పూర్తి మీకు వీడియో అందే సమయానికి ఇంకా పెరిగిండొచ్చాము బహుశా ఇన్స్టాగ్రామ్లో అబ్బాయికి ఫాలోవర్స్. సో ఎంతటి ఫాలోయింగ్ వచ్చిందో చూడండి. కాబట్టి ఇలాంటి పిల్లలని ఇతనికి మనం ఎప్పటిగానే అభినందించాలి. భవిష్యత్తులో మంచి పేరు ఇతనికి తీసుకురావాలని చెప్పేసి నేను ఇతనికి కోరుకుంటున్నాను. కువైట్లో ఉన్నటువంటి మన భారతదేశానికి సంబంధించిన రాయబారి కార్యాలయం ఎంబసీ ఏదైతుందో ఎంబసీ యొక్క ఆవరణంలో ఈ పెహల్గామ్ ఉగ్రదాడి ఏదైతుందో ఆ ఉగ్రదాడిలో ఎవరైతే మన భారతీయులు ప్రాణాలు కోల్పోయారో వారిని స్మరించుకుంటూ ఒక కార్యక్రమాన్ని ఇతనికి ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారి యొక్క ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి కోరారు. సో ఈ కార్యక్రమంలో కువైట్ ఉన్నటువంటి చాలామంది ప్రముఖులు ఇతనికి పాల్గొనడం జరిగింది. మన అంబాసిడర్ అయినటువంటి ఆదర్శ స్వైక గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇతనికి నిర్వహించారు. విశాఖపట్నంలోని సింహాచలం దేవస్థానం ఏదైతుందో అక్కడ నిన్న ఒక అపశృతి చోటు చేసుకుంది. నిజరూప దర్శనం సందర్భంగా చాలామంది భక్తులు భారీగా అక్కడికి తరలి రావడం జరిగింది. అయితే నిన్న వర్షం బాగా కురుస్తున్న సమయంలో ఒక గోడ కూలింది. ఆ గోడ కూలినటువంటి సంఘటనలో గోడ కింద పడి ఒక 7గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అలాగే కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి. సో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక వారి కుటుంబాలను ఆదుకుంటామని చెప్పేసి అంటుంది. ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ ఫ్యామిలీకి వచ్చి 25 లక్షల రూపాయలు, అలాగే గాయపడిన వారికి 3 లక్షల రూపాయల చొప్పున పరిహారం అయితే చెల్లిస్తామని చెప్పేసి చెప్పింది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా చనిపోయిన వారి కుటుంబాలు ఎవరైతే ఉంటాయో ఆ వారికి 2 లక్షల రూపాయలు, అలాగే గాయపడిన వాళ్ళకి 50 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లిస్తామని చెప్పేసి తెలియజేసింది. సో ఈ సంఘటన పైన మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు కాకుండా కేంద్రం నుంచి కూడా చాలామంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎందుకంటే అలాంటి సంఘటన ఇది. సో దైవ దర్శనం కోసం అని చెప్పేసి వెళ్ళి అనుకోని ఇలాంటి సంఘటన కారణంగా వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం అంటే చాలా బాధాకరం. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా 275 రూపాయల 35 పైసలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 35 దినార్ల 305 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ఉన్న బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 33 దినార్ల 48 పిల్స్గా ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.